ఎన్నికలకి సంబంధించిన ప్రచార ఘట్టం పీక్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ ఘట్టానికి సంబంధించినటువంటిది ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. షెడ్యూల్ అయ్యాక కూడా రఘురామకృష్ణరాజు భవితవ్యం ఏంటో తేల్చలేదు. ఏదో ఉండన్నారు, నరసాపురం అన్నారు, మారుస్తున్నారన్నారు, విజయనగరం అన్నారు, అంతా నడిచిపోయింది. అట్లాగే ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఉండిలో ఆయన ప్రచారం చేసుకుంటే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నా పరిస్థితి ఏంటంటే నేనేమన్నా ఏం చెప్పాను అంటున్నారు చంద్రబాబు, అక్కడ ఆగిపోయింది. ఇటు రఘురామకృష్ణరాజు ప్రచారం చేసుకున్నారు, అటు పక్కన ఆయన రామరాజు ప్రచారం చేసుకున్నారు. ఈ లోపుగా మరొకవైపు నరసాపురం సీట్ మార్చేస్తాను మరొక వైపున ప్రచారం జరిగింది. ఇవాళ సీన్ కట్ చేస్తే ఏడి విడి అనాలి, ఎవరిదో వాళ్ళదే. ఇప్పుడు ఉండి సీటా లేకపోతే రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇంకా తేలలేదు. అందుకే మొదటి రోజున నామినేషన్ పర్వం ప్రారంభమైపోయింది కానీ రఘురామకృష్ణరాజు నామినేషన్ వేయలేదు. అటు రామరాజుకి కన్ఫ్యూజన్, ఇటు పక్కన శ్రీనివాస్ వర్మకి కన్ఫ్యూజన్. శ్రీనివాస్ వర్మ తన నామినేషన్ తను ప్లాన్ చేసేసుకున్నారు. ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ అట్లాగే సాగుతుంది. ఎప్పటిదాకా ఈ గందరగోళం సాగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది.